ఈ 18 సంవత్సరాలు నడుము వంగిపోయి ఈ దురాత్మ పీడితురాలే బాధపడుతున్నాయి ముందు చూశారు. సహజంగా మనకన్ని పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడు భక్తి గట్రా అంటాం. మనం ఊహించని పరిణామాలు మన జీవితంలో జరిగి మనం అనుకోని చేదైన పరిస్థితులు మన బ్రతుకుల్లో వస్తే భక్తిని లక్ష్య పెట్టం. కొంతమంది డైరెక్ట్గా అనేస్తారు కూడా, ఏంటి దేవుని సన్నిధికి రావచ్చు కంటే ఏం చేశాడు దేవుడు? ఉన్నాడా దేవుడు? దేవుడు ఉంటే నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుడు ఉంటే అతని కనికరం లేదా, జాలి లేదా, దయ లేదా? నేను ఎవరికే అన్యాయం చేశా? ఎవరికి కడుపు కొట్టా? ఎవరి నోరు కొట్టా? ఎవరికే దుర్మార్గం చేశా? నాకు తెలిసినంత వరకు బాగానే ఉన్నాను, 10 మందికి మంచిగా చేశాను కానీ చెడు చేయలే. కానీ నాకెందుకు ఇలా జరిగింది? దేవుడు లేదు, దెయ్యం లేదు, పొండి నేను రాను. 18 సంవత్సరాలు అంతకుముందు ఆమె నిటారుగా ఉంది, చక్కగా ఉంది, బాగానే ఉంది. ఈ దురాత్మ ఎప్పుడైతే ఆమెలో ప్రవేశించి ఆమెను శోధించడం మొదలుపెట్టిందో ఇక నడుం బెండ్ అయిపోయి ఆమె ఒక పేషెంట్ లాగా అయిపోయింది. దయ్యాలు కొన్ని రోగాలను కూడా చూపిస్తాయి. మనకు రోగమే కనపడుద్ది కానీ లోపల పనిచేసే దయ్యం కనపడదు. అందుకే కొన్నిసార్లు దయ్యం వెళ్ళిపోయినప్పుడు కొన్ని రోగాలు స్వస్థత పొందటం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలుసా మీకు దయ్యాలు రోగాలు కలిగిస్తాయని? మార్కు సువార్త 9లో ఆ పిల్లవాడి తండ్రి చెబుతాడు మూర్ఛ వ్యాధి గురించి. వీడు మూర్ఛపోతాడు, ఫిట్స్. మత్తయిలో అంటాడు లూకాలో కూడా ఈ ప్రస్తావన దొరుకుతుంది మనకి. చాంద్ర రోగం అనే మాట వాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాంద్ర రోగం, ఫిట్స్ వ్యాధి. దయ్యము వానికి వచ్చినప్పుడు మూర్ఛను చూపిస్తుంది, ఫిట్స్ జబ్బు చూపిస్తుంది. అది ఇక్కడ దయ్యము ఈమె నడుము వంగిపోయేటట్టుగా, ఏమేంటి ఏదో వెన్నెముక సమస్య, వెన్నుపూస సమస్య, ఆ సమస్య, ఈ సమస్య అన్నట్టుగా. కానీ వాస్తవంగా దురాత్మ. కనపడుతున్న జబ్బును బట్టి దాని కారణాలు ఏంటి, వైద్యం ఏంటనేది వెతుక్కుంటాం సహజంగా. మొదట మనం ఆలోచించే జబ్బు ఏందని. కానీ కొన్ని జబ్బులు, కొన్ని రోగాలు దయ్యాల వల్ల కూడా కలుగుతాయని బైబిల్ స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది. అర్థమైందా? కొన్ని రోగాలు. అలాగే పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు సాతాను దూత అని వాడాడు. బలహీనతను గురించి మాట్లాడుతూ తనకున్న బలహీనత అపవాది యొక్క దూత, సాతాను యొక్క దూతగా అది నా శరీరంలో ఉంచబడింది. నేను బలహీనుడిని అయ్యాను. బలహీనుడు అంటే శారీరకంగా, ఆత్మీయ జీవితంలో కాదు. ఆత్మీయ జీవితంలో పౌలు పరిశుద్ధ పౌలు, భౌతికంగా బలహీనుడయ్యాడు. ఆ ముళ్ళు, ఆ బలహీనత నా దగ్గర నుండి తొలగిపోవాలని నేను ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని, అందుకైనా బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో అన్నాడు. సాతాను అనేవాడు ఉంటే వాడు పెట్టే ముళ్ళు అన్నమాట రోగం. అన్ని రోగాలు అలా అయి ఉండకపోవచ్చు, కొన్ని రోగాలు మాత్రం దయ్యం వల్ల కూడా వస్తాయి అనేది మీరు గుర్తిస్తే చాలు. పాయింట్కి వస్తా. స్తోత్రం చెప్పండి అందరూ ప్రభువుకి, గట్టిగా చెప్పండి. అయితే ఇప్పుడు కొద్ది రోజులు మనం సమస్యను ఎదుర్కొని బాధపడితేనే దేవుని మీద విరక్తి వచ్చి దేవుడు లేదు ఏం లేదంట. కానీ 18 సంవత్సరాలు అదే జబ్బుతో బాధపడుతున్న ఈమె యేసు ప్రభుని ఎక్కడ కలుసుకుంది? ప్రభు ఈమెను ఎక్కడ చూశాడు? సమాజ మందిరంలో చూశాడు. సమాజ మందిరంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. యూదుల సినగోగులో ఏం జరుగుతుంది? దేవుని ధర్మశాస్త్రం బోధింపబడుతుంది, దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది. పౌలు సమాజ మందిరాల్లో, అంటే యూదులు గ్యాదరై వాక్యాన్ని ధ్యానించేటువంటి సమాజ మందిరాల్లో పౌలు ప్రకటించి తర్కించాడు. ఆయన రబ్బూనీలు బోధిస్తారన్నమాట, బోధకులు బోధిస్తారు. ప్రభువారు కూడా సమాజ మందిరాల్లో బోధించాడు. ఏంటి సమాజ మందిరంలో జరుగుతుంది అంటే దైవభక్తి కార్యక్రమమే. దేవుని వాక్యము ప్రకటింపబడుతుంది. ఈమె నిరీక్షణ చూసారా? 18 సంవత్సరాలు ఆ జబ్బుతో ఉండి కూడా ఇంకా
దేవుని వదలలేదు, దేవుని యందు నిరీక్షణ కోల్పోలేదు, దేవుని సన్నిధిని వెతకటం మానలేదు, దేవుని వాక్కు వినబడే సమాజ మందిరానికి వెళ్ళటం మానలేదు. దేవుని కనికరము ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే వచ్చే సంవత్సరం అయినా సరే ఆయన కనికరం నా మీదకి వస్తుంది అని విశ్వాసంతో కనిపెట్టుకుని దేవుని సన్నిధిని వెతుకుతానే ఉంది. 3 సంగతులు గుర్తించాను వీళ్ళిద్దరి జీవితాల్లో. 1, సుదీర్ఘ నిరీక్షణ, అంత దీర్ఘకాలం ఎదురు చూడగలగటం, నిరీక్షించటం ఇద్దరు. 2, ఏనాటికైనా నా పరిస్థితి మారి తీరుతుంది అనే తిరుగులేని విశ్వాసం. ఏదో ఒక విధంగా దేవుడు నా యందు దయ చూపుతాడు, జాలి చూపుతాడు, ఖచ్చితంగా నా పరిస్థితి ఏనాటికైనా మారి తీరుతుంది అని ఆమెమో దేవుని కొరకు సమాజ మందిరంలో కనిపెట్టుకుంటే, ఇతనేమో దేవదూత కార్యం కోసం బేతెస్దా కోనేటి దగ్గర కనిపెట్టుకున్నాడు. దేవదూత చేసినా అది దేవుని వల్ల జరిగే కార్యమే, కానీ దూత సొంతంగా చేసేది ఏముంది? దూతకు కూడా శక్తినిచ్చేది ఎవరు? దూతను సృష్టించిన వాడు కూడా ఎవరు? ప్రభువే. సో ఇద్దరు దూత ద్వారా ఇతను దేవుని వైపే చూస్తున్నాడు, సమాజ మందిరంలో ఆమె దేవుని కొరకే చూస్తుంది. విశ్వాసం మొట్టమొదటిది నిరీక్షణ అయితే, రెండవది విశ్వాసం. ఏనాటికైనా నా పరిస్థితి మారుతుంది. ఇది మనకు అన్వయించుకోవచ్చు. కొన్నిసార్లు మనం అనుకునే వెంటనే జరగకపోతే ఒక రకమైన నిరాశ, నిరుత్సాహం, కృంగుబాటు, వేదన వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే విరక్తి కూడా కలిగిద్ది కొంతమందికి. ఒక ముఖ్యమైన కార్యం పెట్టుకుంటారు, అది జరగలేదనుకో, లేట్ అవుతుందనుకో, దీంతో పాటు ఇంకా ఏమేమి లేట్ అయినాయి మొత్తం కుప్పేసుకొని, నా బతికేందో ఏ తలపెట్టిన ముందుకు రావట్లా, ఏది జరగట్లా, అది జరగట్లా, ఇది జరగట్లా, అంతా వెనకబడుతుంది, అన్నీ ఇంకొక రకంగా అయిపోతున్నాయి అని కృంగిపోయి నిరీక్షణ కోల్పోతారు. నా కర్మ, నా దరిద్రం, నా బ్రతుకట్ల తగలబడింది, ఇక నా శాపం ఇది, ఏనాడు చేసుకున్న పాపమో, ఏనాడు చేసుకున్న శాపమో అని తమ స్థితిని గూర్చి సణుగువారు, శపించుకొని వారై కొంతమంది కనపడుతుంటారు. నాకు ఇది మారదు అంటారు, వాళ్ళే అంటారు. నా భర్త మారడో, నా పిల్లలు మారరో, నా భార్య మారదో, నా బంధువులు మారరో, నా పరిస్థితులు మారో, నా ఆత్మీయ జీవితం మారదో, నేను తిరిగి పరిపూర్ణమైనటువంటి అనుభవంలోనికి రాలేనో, నా కర్మ ఇంతే, నా బతుకింతే, నా జీవితం ఇంతే అని నిరాశ విభులోకి వెళ్ళిపోయి నిరీక్షణ కోల్పోయి బాగుపడుతున్న మాట వదిలిపెట్టి, బాగుపడుతున్న విశ్వాసం వదిలిపెట్టి నా కర్మ ఇంతే అని విశ్వాసాన్ని కోల్పోయిన వాక్కుని రిలీజ్ చేస్తూ ఉంటారు, విడుదల చేస్తూ ఉంటారు. బాగా వినండి. కానీ ఇక్కడ ఈ ఇద్దరి జీవితాల్లో మనం గమనిస్తే సుదీర్ఘ నిరీక్షణ, మొక్కవోని విశ్వాసం, దేవుని కార్యం కొరకు ఆశగా కనిపెట్టుకున్న మూడవ సంగతి, వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు కలత నిండిన నా హృదయం నీకై చూచుచున్నది. విచిత్రం చెప్పనా? దేవుడు కనికరం కలిగిన వాడే, దేవుడు సహాయం చేస్తాడు, ఆ దూతను పంపిస్తాడు, ఆ నీళ్లు గదిలిస్తాడు. కానీ నన్ను ఎవడేస్తాడు నీళ్లలో కానీ కనిపెట్టుకున్నాడు వాడు. ఆ నీళ్లలో పడితే కార్యం జరిగిద్ది, కానీ నన్ను అందులో వేసేవాడు ఎవడు? అటు దూత కార్యం కొరకు కనిపెట్టుకున్నాడు, ఎవడన్నా తీసుకెళ్ళి వేస్తాడేమో అని ఇంకొకటి కోసం కనిపెట్టుకున్నాడు. అది విసుగురాదా? నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అంటే అదే కష్టం. అలాంటిది 38 సంవత్సరాలు. వాక్యం అంటుంది, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ప్రభు ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అడిగితే ఆ విశ్వాసం చూడండి. అయ్యా స్వస్థపడగోరకపోతే ఇలానే ఉండగోరుతానా నేను అంటే, కొంతమంది ఏం చేస్తారంటే విడుదల పొందడం కోసం ప్రయత్నిస్తారు. ప్రయత్నించి విడుదల దొరకకపోతే ఇక రాజీ పడతారు కొన్ని విషయాల్లో.
స్తోత్రం. ఏనుగుని మీరు చూసారా? ఏనుగు ఎంత పెద్దగా ఉంటుంది? దాన్ని కట్టేసే గొలుసు ఎంత ఉంటుంది చూడండి. ఏనుగు ఎంత, దాన్ని కట్టేసే గొలుసు ఎంత? పెద్ద పెద్ద ఇంతలా దొంగల్ని కూడా అలా తొండంతో పట్టేసుకొని అలాగ తీసి అవతల పడేసి, దాన్ని తోలే మనిషి ఎంత, దాని మీద ప్రయాణం చేసే మనిషి ఎంత, దాన్ని బంధించే గొలుసు ఎంత, అదెంత? అంత పెద్ద ఏనుగు, దాని ఒక్కొక్క కాలు పెద్ద స్తంభంలాగా ఉంటుంది. అంత పెద్ద ఏనుగు అంత చిన్న గొలుసుకి ఎట్ట ఆగింది? ఆశ్చర్యమే. ఒక్కసారి కాలు సరిగ్గా ఇలా అందంటే వాడు చెట్టు కట్టేసినా సరే గొలుసు తెగిపోవటం లేదా చెట్టు పడిపోవటం జరిగిద్ది. అంత బలం. గజబలం అంటే ఇక ఊహించుకోండి మీరు. ఇక ఏనుగు బలం. ఎవరినైనా బలవంతుణ్ణి పోల్చాలంటే 1000 ఏనుగుల బలం అంటారు. సో అతిపెద్ద బలానికి ఏనుగు ఒక సూచనగా ఉంటుంది. అలాంటి ఏనుగు చిన్న గొలుసుకి ఎలాగా కంట్రోల్ అయిపోతుంది? ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. మావటివాడి చేతిలో ఉన్న అంకుశం ఎంత? ఏనుగుని తోలేవాడిని మావటివాడు అంటారు. మావటివాడి చేతిలో ఉండేది అంకుశం. ఒక పక్క రింగు తిరిగి ఉంటుంది, బడిసెలాగా ఉంటుంది, ఈటలాగా ఇంతే ఉంటుంది. అది అంత చిన్నదే. దాంతో సరిగ్గా వాడు పొడిస్తే దానికి చిన్న గాయం అయిద్దేమో కానీ ఏం కాదు. కానీ ఆ తొండం తీసుకొని కొట్టింది అనుకో, మళ్ళా అప్పగింతలు చెప్పుకోవడానికి ఇంక మాట కూడా ఉండదు. ఆ అంకుశంతో 20 సార్లు పొడిచినా దానికి ఏదో చిన్న చిన్న గాయాలు అవుతాయి తప్ప దానికేం కాదు, ప్రాణం పోదు. మావటివాడు పర్సనాలిటీ ఆడా, ఏనుగాడా? గొలుసాడా, ఏనుగాడా? మావటివాడి చేతిలో ఉన్న అంకుశం ఆడా, ఏనుగాడా? అంకుశం మొత్తం కలిపి దాని తోకంత ఉండదు. స్తోత్రం. కానీ చాలా చిన్నమైన ఈ మూటికి ఎట్లా కంట్రోల్ అవుతుంది? అంత పెద్ద ఏనుగు అంటే మన వాళ్ళు సైంటిఫిక్గా చెప్తారు, ఏనుగు కంటికి మనం చాలా పెద్దవాళ్ళలా కనపడతామని. కోర్స్ అయితే అయి ఉండొచ్చు, అది వేరే సంగతి. ఎందుకంటే వాళ్ళు పరిశోధన చేసి చెప్పారు, మనం చేయలేదు కాబట్టి మనం నమ్మలేం. మనకు కూడా అది చూపిస్తే ఇది ఎలా ఉంటుంది అంటే అప్పుడు నమ్ముదాం. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ పెట్టుకొని నీకు వెతుక్కోవాలా దాని గురించి ఏం చెప్పారని. సో అది పక్కన పెట్టేద్దాం. అసలు ఇంకొక స్పష్టమైన కారణం చెప్తాను. ఏనుగుని ఏం చేస్తారంటే పసిప్రాయంలో తీసుకొస్తారు కదా, దాన్ని పసిప్రాయంలో తెస్తారు. పెద్దవాటిని కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అది పెద్ద సాహసంతో కూడుకున్న పని. ఏనుగు పిల్లల్ని పట్టుకొస్తారు. అది చిన్న దశలో ఉన్నప్పుడు దాని గొలుసు పెద్దగా ఉంటుంది, తెంచుకోలేదు. అంకుశం కూడా దానికి పెద్దగా అనిపిస్తుంది. ఆ గాయం కూడా బాగా ఇబ్బంది కలిగిస్తుంది. తర్వాత మనిషి కూడా దానికి పెద్దగా కనపడతాడు. అది ఏనుగు పిల్ల పర్సనాలిటీ. అది స్క్రీన్ మీద మీకు కనపడుతుంది చూడండి. ఏనుగు పిల్ల పర్సనాలిటీ అది. మనిషి ఎంత ఉన్నాడు, ఏనుగు ఎంత ఉంది, పిల్ల. ఓకే, అప్పుడు కట్టే ఆ గొలుసులా తెంచుకోలేదు. అది దాని ఆరంభం. స్టార్టింగ్లో ట్రై చేస్తుంది తెంచుకోవడానికి, అది రాదు. అంకుశం యొక్క గాయం దాన్ని నొప్పి పుట్టిస్తుంది. మనిషి కూడా దానికి పెద్దగా కనిపిస్తాడు. ఇక అలవాటు చొప్పున కొద్ది రోజులు ట్రై చేసి చివరికి ఏం చేసి తెలుసా? ఏనుగు రాజీ పడిద్ది. ఇక ఎంత ట్రై చేసినా నేను ఇంతే అని రాజీ పడిపోయింది. రాజీ పడిపోయి పోరాటం మానేసి ఆడు చెప్పినట్టు చేయటం మొదలుపెట్టింది. దానికి ఎంతో బలం పెరిగింది. ఎంత బలం పెరిగిందంటే అది తెంచుకోవాలని నిజంగా పట్టుబడితే వాడు 20 గొలుసులు వేసినా సరే తుత్తునీలైపోతాయి, అడ్రస్ కూడా ఉండవు. కంట్రోల్ చేయడానికి వాడు అంకుశం తీసుకొని వస్తే వాడు అంకుశాన్ని గిరగిర తిప్పి నేలకేసి కొట్టిందంటే మళ్ళీ సప్పుడు కూడా ఉండదు. అంత బలం దానికి వచ్చింది, అంత ఆహార్యం దానికి వచ్చింది, అంత దేహం దానికి వచ్చింది. కానీ దాని జ్ఞాపకాల్లో, దాని మైండ్లో ఏది ప్రింట్ అయిపోయింది? నా బతుకింతే, నేను బయటపడలేను, నేను తెంచుకోలేను, నా వల్ల కాదు, కష్టం. కొంతమంది మనుషులు కొన్ని పరిస్థితులకి అలా రాజీ పడిపోతారు.
బలహీనతలతో కొంతమంది అలా రాజీ పడతారు. ఓ ఇప్పుడా, చాలా కాలం నుంచి తాగుతున్నాను నేను, దీని నుంచి బయటపడటం అసాధ్యం అంటారు. ఎందుకు అసాధ్యం? నువ్వు అలాగ అనుకుంటున్నావు. కానీ దాన్ని జయించగలిగే మనోనిగ్రహాన్ని దేవుడు నీలోనే ఉంచాడు. కొద్దిగా నువ్వు ట్రై చేస్తే తప్పకుండా నువ్వు ఎంత సీనియర్ త్రాగుబోతావైనా గెలవచ్చు. త్రాగుడు వల్ల కలిగే నష్టాలని నేను చెప్పను. త్రాగుడు వల్ల ఈ నష్టం కలిగిద్ది, త్రాగితే భార్య పిల్లలు ద్వేషిస్తారు, త్రాగితే అనవసరంగా తనులు తినాల్సి వచ్చి, త్రాగితే డబ్బులు పోతాయి, తాగితే లివర్ పోయిద్ది, అది పోయిద్ది, ఇది పోయిద్ది. ఈ సోదంతా నేను చెప్పేది ఎందుకు? తాగబోతాడు తెలుసు ఆల్రెడీ. ఇంకా పెద్ద లిస్టు వాడే ఇస్తాడు నాకు ఇవ్వమంటే. త్రాగుడు వల్ల కలుగు నష్టములంటే వాడు రాసి ఇస్తాడు. ఎన్ని ఉన్నాయిరా బాబు, నీకు తెలిసిన కొన్ని, పర్సనల్గా నేను అనిపించే ఇంకా కొన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయంట. ఇక్కడ త్రాగుడు వల్ల కలిగే నష్టాలు కాదు, బయట ఎట్టబడాలి, అది సమాధానం. ప్రతి మనిషిలో దేవుడు ఆశ నిగ్రహాన్ని, మనో నిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని కొంత ఏర్పరిచే ఉంచుతాడు. తెలుసా మీకు? లేకపోతే ఇప్పుడు ఈ ప్రపంచం ఇలా నడవదు. చాలా విషయాలు మనం చూడండి, మన చుట్టూ జరుగుతున్న వాటిని మన కళ్ళ ముందుకు అందుబాటులోకి వచ్చి చాలా విషయాల్లో కంట్రోల్ చేసుకుంటుంటాం, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాం. కొంతమంది నాకు చాలా కోపం అండి, నేను ఊరకనే కోపడతాను అంటాడు. ఎమ్మెల్యే దగ్గర పోయి కోపడతాడా? పక్కన వాళ్ళతో చెబుతాడు, నేను చాలా కోపిష్టి మనిషిని అండి, నేను చాలా కోపదారిని అంటాడు. ఎవడి దగ్గర నీ కోపం? నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర, లేకపోతే నీకు భయపడే వాళ్ళ దగ్గర నువ్వు కోపదారివి. పోలీసు వాడి దగ్గరికి పోయి నా కోపం ఏంది అన్నాడు అనుకో, పట్టుకొని కుళ్ళబొడి చాడు పెడతాడు. అవునా కాదా? అంటే అక్కడికి పోయినప్పుడు వీడికి ఎలాంటి తత్వం అన్నా నిగ్రహించుకుంటున్నాడు. ఉందా లేదా? ఉందా లేదా? కొంతమందికి విసుగు ఉంటుంది. నా దగ్గరికి వచ్చినప్పుడు విసుగుని నిగ్రహించుకుంటుంటారు కొంతమంది. ఎందుకంటే ఓ పట్టా నేను దొరకను కాబట్టి. పొద్దున్న వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి సాయంత్రం దొరికాను నేను. ఈ పగలంతా ఎన్ని తిట్టుకుని ఉంటారు నన్ను. ఛీ, అవునా? నేను కనపడ్డాను అనుకో, బుద్ధి ఉందా నీకు? బుద్ధి ఉందా? మనిషివేనా నువ్వు? పొద్దున అనంగా వచ్చాను రా అని ఎవరన్నా అన్నారా? అన్నారు. ఎందుకు? విసుగు వచ్చినా, చిరాకు వచ్చినా, కోపం వచ్చినా, బాధ వచ్చినా నేను కనపడగానే వందనాలు అన్నయ్య, పొద్దున అనంగా వచ్చాను అన్నయ్య. లోపల దుర్మార్గుడు నీ కనికరం లేదంటరా. అప్పుడు ఇక పొద్దున అనంగా వచ్చావు, అట్టయితే నా సోది కొడిగిందని ఇక నేను చెబుతాను, నాది నేను చెబుతా. నేను అటు పోయాను, ఇటు పోయాను, ఆడ తిరిగాను, ఏడ తిరిగి, ఇప్పుడు దాకా అక్కడ అన్నీ ఈ చేసి వచ్చి ఇప్పుడు చేరానంటే, నీకు దగ్గర మ్యాటర్ నీకు కూడా ఉందా? కానీ ఇప్పుడు సరేలే, సరే ఇప్పుడు ప్రార్థన చేయ బాబా అని చెప్పి అప్పుడు అడుగుతున్నాడు. అంటే ఈ డే మొత్తంలో విసుగు నేను కనపడగానే నిగ్రహించుకున్నాను. అదే ఓ పురుషుడు నా కోసం అంతసేపు నిరీక్షిస్తే, ఓ తమ్ముడు నిరీక్షిస్తే, అంతసేపు వాళ్ళ ఆవిడ కోసం నిరీక్షించాడా? వాళ్ళ భార్య కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా నిరీక్షించే పరిస్థితి వస్తే, సాయంత్రానికి భార్య అందుబాటులోకి వస్తే, పొద్దున్న నుంచి నిరీక్షిస్తున్నాను అమ్మాయి నీకోసం అంటాడా? వసావ్ పంది, ఏదో కుక్క పంది అని వాడుగా. పవిత్రుడైతేనేమో పవిత్ర జంతువులను పెట్టి, అపవిత్రుడైతే అపవిత్ర జంతువులను పెట్టి, ఇంకా నీ చేతముడైతే పచ్చి బూతులు పెట్టి, ఇంకా ఆవేశం ఆపుకుని పట్టుకుని 4 బాధి. ఇప్పుడు అవన్నీ నన్ను కూడా చేయాలిగా. అంటే ఎక్కడ స్పందించాలో ఎక్కడ స్పందించకూడదు నీ కంట్రోల్ ఉందా లేదా? మరి దేవుడు పెట్టాడా లేదా నీళ్ళు? లేకపోతే అసలు ఏ మనిషి అన్న ఆగుతారా? చెప్పరేమండి. సహజ సిద్ధంగానే దేవుడు ప్రతి మనిషిలో కొంత సెల్ఫ్ కంట్రోల్ అనేది పెట్టాడు. అర్థమైందా? ఏ పాపమైనా అధిగమించడానికి అవకాశం ఉంది. రాజీ పడకూడదు. పరిస్థితులు మారుతాయో లేదో, ఇక ఇంతే, ఈ బలహీనతలు ఇంతే, ఈ సమస్యలు ఇంతే, నా జీవితం ఇంతే, నా బ్రతికి ఇంతే, ఆడి బతికి అంతే, ఎల బతికి ఇంతే, అంతా ఇంతే, అంతే. అరే అట్లా ఎందుకు అనుకుంటున్నావు? బలహీనతల దగ్గర నుంచి ప్రతిదీ అధిగమించడానికి అవకాశం ఉంది.
ఉంది. నీలో దేవుడు ఉంచినటువంటి ఆ మనోనిగ్రహాన్ని, ఆశా నిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని దేవుణ్ణి ఆశ్రయించి దేవుని ఆత్మ ద్వారా బలోపేతం చేసుకుంటే ఎంత బలహీనత, ఎన్ని సంవత్సరాల బలహీనత అయినా ఖచ్చితంగా జయించగలుగుతాం. నాకు తెలిసిన ఒక సోదరుడు ఉన్నాడు, సుమారుగా 30 సంవత్సరాల నుంచి విపరీతంగా తాగుతూ ఉన్నాడు. ఆయన త్రాగుడు అనే వ్యసనానికి బానిస అయిపోయాడు. ఒక ఇంట్లో ఆయన ఉండి ఇంటికి నిప్పు పెట్టుకున్నాడు, అది తగలబెడితే అందులో కలిసి కాలిపోవాలని. తాగి హైవే రోడ్ల మీదకి వెళ్ళి వచ్చే లారీలను ఆపుతూ ఉంటాడు. ఆపుతామంటే మామూలుగా చేయి తాపడు, వచ్చే లారీ ముందు సడన్గా అడ్డొస్తాడు. ఎందుకు? సావాలని. తాగి. అలాంటి మనిషి. నేను వాళ్ళ ఇంటికి దగ్గర కోటను పెడితే నేను యేసయ్య పాట పాడుతుంటే ఆ పాటకి స్టెప్పులు వేస్తున్నాడు ఆయన. అది కూడా ఆయన ఎక్కడో దూరంగా ఉండేస్తే పర్లా, నా టేబుల్ దగ్గరికి వచ్చి అట్లా పక్కన నిలబడి ఎగురుతున్నాడు. అట్ట అంటున్నాడు. జాతరలు వేస్తారే ఆ స్టెప్పులు ఎగురుతున్నాడు. ఏం చేయాలని నేను కూర్చున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏమని చూస్తున్నారు, గుటకలు మింగుతా కోపంతో వాళ్ళకి సైగ చేశా. అతను వాస్తవంగా మద్యం సేవించి ఉన్నాడు, కానీ అతడు ఇక్కడికి రాకూడని స్పాట్ ఇది. ఇక్కడికి రాకూడని స్పాట్, రాకూడని స్థలం ఇది. కానీ ఈ స్థలానికి వచ్చి ఎగురుతున్నాడంటే ఏర్పాట్లో ఉన్నాడు. కదిలించువాకండి, కోటం అయిపోనిండి అని ఆయన ఏమల్లా. బ్రదర్, అద్భుతంగా నాట్యం ఆడుతున్నావు, చాలా సంతోషం, అసలు నువ్వు ఎగురుతుంటే నాకు ఇంకా పాడాలనిపిస్తుంది, అయిపోయి నాకు పాడుకుందాం ఇద్దరు కూర్చొని కూర్చోబెట్టా. ప్రశంసించాను కదా. కూర్చున్నాడు. కూర్చొని చక్కగా దేవుని మాటలు విన్నాడు. ఆత్మలో కార్యం జరిగింది. కూటం అయిపోయిన తర్వాత ఇక స్టెప్పులు ఇలా సైలెంట్గా దగ్గరకు వచ్చాడు. నెత్తి మీద చేయించి ప్రార్థన చేశాను. అప్పుడు నోరు తెరిసి ఒక మాట అన్నాడు, ఈ త్రాగుడి నుంచి నేను విడుదల పొందాలనుకుంటున్నానయ్యా అన్నాడు. నిజంగా మనస్ఫూర్తిగా దాని నుంచి నువ్వు బయటపడాలని అనుకుంటున్నావా అని అడిగాను నేను. అవునయ్యా, బయటపడాలి అన్నాడు. నిజంగా కోరుతున్నావా? నిజంగా కోరుతున్నా. అట్లయితే రేపు స్నానం చేసి, పొద్దున్నే తలంటు స్నానం చేసి ఏమీ తినకుండా 3 రోజులు మజ్జిగ, మంచినీళ్ళు, ఏదన్నా డ్రింకు, ద్రవ పదార్థంగా తీసుకొని పొట్ట ఖాళీ లేకుండా, గ్యాసు, ఎసిడిటీ లాంటివి ఫామ్ అవ్వకుండా కాస్త నీళ్ళతో నింపుకుంటూ లేదా ద్రవ పదార్థంతో నింపుకుంటూ, కొబ్బరి నీళ్ళు, బోండా నీళ్ళు ఉంటాయి కదా, హీట్ చేయకుండా లేత బోండా నీళ్ళు తాగితే చలవ, వేడి తగ్గుతుంది. అట్లాంటి ఏదన్నా తీసుకుంటా ఒక 3 రోజులు కఠిన ఉపవాసం చేయగలవా అన్న. 3 రోజులేగా, ఒక్కోసారి దీని రందిలో పడి వారాలు తినలేదు నేను. 3 రోజులు ఎంత ఉంటాపో అన్నాడు. నేను ఎక్కడికి పోయేది, నేను ఎక్కడే ఉన్నా. సరే ఉంటా అన్నాడు. నిజమే, ఈ మాట నిజంగా నువ్వు నెరవేర్చే పని అయితే నిజంగా నీకు మారాలంటే రేపు పొద్దున రమ్మన్నా. నిజంగా నేను తలకు పోసుకొని వచ్చాడు. ఉన్నానయ్యా ఈరోజు అన్నాడు. కన్ఫామ్, నువ్వు ఖచ్చితంగా విడుదల పొందుతావు అని చెప్పాను. ఇక ఆ రోజు నుంచి 3 రోజులు ఏమీ తినలా. మందిరంలో తిరుగుతున్నాడు, అయ్యా ప్రభువా నన్ను విడిపించంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కూర్చుంటున్నాడు, లెగుస్తున్నాడు. ఎట్లా ఉంది అన్నాను. ఎట్లన్నా ఉన్నాయి అయ్యా, కొంచెం లాగుతుందిలే, కానీ లాగినా నేనే ఇంకా గదిలేదు లేదు, ఒళ్ళంతా పట్టేస్తున్నట్టుందయ్యా అన్నాను. ఏం పర్వాలా, నువ్వేం వర్రీ కావద్దు, విడుదల వచ్చింది, నేను చెప్పినట్టు చెయ్యి. 3 రోజులు కఠిన ఉపవాసం చేసి అయిపోయిన తర్వాత ఇక నా దగ్గరికి వచ్చాడు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి తాగుతున్నావు? 30 సంవత్సరాల నుంచి తాగుతున్నాను. ప్రతిరోజు సాయంత్రానికి దాని వైపు ఆకర్షింపబడుతున్నావు కదా? అవును, ఆకర్షింపబడుతున్నాను. కానీ నీకు తెలుసా, నీ దగ్గర ఎంత పట్టుదల ఉందో నీకు తెలుసా? నీ దగ్గర ఎంత మొండితనం ఉందో నీకు తెలుసా? నీ దగ్గర ఎంత నిగ్రహ శక్తి ఉందో నీకు తెలుసా? ఈ 3 రోజుల్లో నీకు అర్థం కాలేదా?
నువ్వు ఇంటికెళ్ళి అన్నం పెట్టు అంటే నీ భార్య పెట్టదా? నీ చేతి నిండా జేబు నిండా డబ్బులు ఉన్నాయి, నువ్వు హోటల్కి వెళ్ళి రుచికరమైన భోజ్యాలు తినలేవా? మార్కెట్లో బళ్ళు ఉన్నాయి, కొనుక్కొని తినలేవా? నీ చేతిలో డబ్బులు ఉన్నాయి, ఇంట్లో ఆహారం ఉంది, హోటల్లో ఉంది, మార్కెట్లో ఉంది, ఏది కావాలంటే తెచ్చుకొని తింటాను, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ 3 రోజులు అన్నీ అందుబాటులో ఉన్నా టచ్ కూడా చేయకుండా, వాటికి వెళ్ళి కూడా చూడకుండా అలా నిలబడిపోయావంటే ఎంత మొండితనం ఉంది నీ దగ్గర, ఎంత పట్టుదల ఉందో చూడు. ఎక్కడ నువ్వు బానిసవయింది? ఇదే పట్టుదల దాని మీద చూపించన్నా, ఇదే మొండితనం ఇక దాని మీద చూపించు. ఏది నిన్ను బలహీనపరుస్తుంది దాని మీద చూపించు, ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోయిందని చెప్పాను. అతనిలో ఉన్నటువంటి ఆ నిగ్రహ శక్తి అనేది దేవుని సన్నిధిని ఆశ్రయించాడు గనుక దాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా అభివృద్ధి చేశాడు. దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనిచ్చాను కానీ పిరిగితనము గల ఆత్మని లేదంటాడు కదా. తన ఆత్మశక్తి ద్వారా అతన్ని ఇంకా ఉజ్జీవింపజేశాడు. ఎందుకంటే హృదయపూర్వకంగా దాని నుంచి విడుదల పొందగోరాడు కనుక. ఎన్నేళ్ళ సమస్య అది? పెద్దగా చెప్పండి. 3 ఏళ్ళ? 13 ఏళ్ళ? కావాలని అడుగుతున్నారులే. 30 ఏళ్ళు ఇక దెబ్బకు పోయింది దరిద్రం వదిలి. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుని కృపను బట్టి ఇక దాని జోలికి పోలా, చక్కగా దేవుని కృపలో అలాగా తన కుటుంబంతో వర్ధిల్లుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, రాజీ పడకూడదు. ఏనుగు ఎట్టా రాజీ పడింది? చిన్నగా ఉన్నప్పుడు అవన్నీ దాన్ని ఆపినాయి, పెద్దగా అయినప్పుడు తెంచి అవతల పడేసి వెళ్ళిపోగలిగింది. కానీ ఆ చిన్నప్పుడు అనుభవాలనే మదిలో పెట్టుకొని దాన్ని అధిగమించే శక్తి దానికి వచ్చినప్పటికీ కూడా దాన్ని అధిగమించలేక అక్కడే బందీ అయిపోయి గొలుసులతో, అంకుశంతో, మావటివానితో రాజీ పడిపోయింది. మనకు ఒక మావటివాడు ఉన్నాడు, సైతాను. వాడు గుచ్చి అంకుశం ఒకటి ఉంది మనల్ని కంట్రోల్ చేయడానికి. వాడు కట్టేసే సంఖ్యలు కొన్ని ఉన్నాయి, బలహీనతలనే సంఖ్యలు. వ్యభిచార పాపం, గుట్కా, కైని పాపం. కొంతమంది ఎంత మంచోళ్ళో కానీ ఏదో జామున ప్యాకెట్ తీసి చేతులు వేసి ఎట్టిట్టని దాన్ని బాగా అట్లా చేసి పర్సులో డబ్బులు పెట్టినట్టు పెడుతుంటారు, నోట్లో పక్కదాన్ని వేసి పడేశాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క టైపు సంఖ్యలు వేసి పడేశాడు. జోదం ఒక సంఖ్యలు అయిపోయింది కొంతమందికి. జోదం, ప్యాకాడ జోదం, లాటరీ టికెట్ల జోదం, అదొక జోదంతో సమానం. లాటరీ టికెట్ల పిచ్చి ఎప్పుడో ఒకసారి తగిలిద్ది, ఓ 10 ఏళ్ళో 4 ఏళ్ళో 5 ఏళ్ళో. ఇక టికెట్ల మీద లచ్చలు మైండ్లో పెట్టుకోవటం, ఇక కొంటాం, అదొక వ్యసనంగా మారిపోయింది. ఈసారి తగిలిద్ది, ఈసారి తగిలిద్ది, ఈసారి తగిలిద్ది, ఈసారి మొత్తం పెడుతుంటాడు. ఎవరెవరు ఏ బంధకాల్లో ఉన్నారో బందీలు అయిపోయి. క్రికెట్ బెట్టింగ్లో, సెల్ ఫోన్లో, ప్యాకాట్లో, డ్రగ్స్, ఎవరెవరు ఏ గొలుసులతో కట్టబడ్డారో సైతానుగాడు కట్టాడు, పడేశాడు. దేవుడు అంటున్నాడు, ఒక్క దెబ్బతో నువ్వు తెంచి వేసుకోగలవు, ఎందుకంటే శక్తి నాది, బలం నాది. నువ్వు నిజంగా హృదయంలో తీర్మానం చెయ్యి. నువ్వు హృదయంలో నిజంగా నాకు వద్దు, ఇది నేను మానుకోవాలి అనే దృఢ నిశ్చయం చేయి, తర్వాత పని నేను చూసుకుంటా అంటాడు దేవుడు. దాని విషయంలో మళ్ళీ మెతకబెట్టుకోవద్దు. నాకు వద్దు అనేది పూర్తిగా నిశ్చయం చేసుకో, తర్వాత దాని నుంచి ఎట్లా విడుదల పొందాలో నేను చెప్తున్నాను. ప్రతి మనిషికి దేవుడు కృపను ఇవ్వగలడు. సో ఈ సంఖ్యలు కొంతమందికి సమస్యల సంఖ్యలు, రోగాల సంఖ్యలు, ఆ జబ్బని ఈ జబ్బని, ఇది తగ్గదంట, ఇది ఇప్పట్లో బోదంట, ఇది మామూలు జబ్బు కాదంట, అదంట ఇదంట, రోగాల సంఖ్యలు, అప్పుల సంఖ్యలు, ఆర్థిక ఇబ్బందుల సంఖ్యలు, కుటుంబాల్లో వ్యక్తుల పరిస్థితులు బాగలేని సంఖ్యలు. ఒకటని ఏం చెప్పేది, ఎవరికి వేయాల్సిన సంఖ్యలు వాళ్ళకి వేసి కూర్చోబెట్టి ఇక నీ బతుకు ఇంతే ఇంతే అని పాట పాడుతున్నాడు ఆ లూసిగాడు. ఏ లూసిగాడు? సైతానోడు. ఆ పాట పాడుతున్నాడు. దేవుడు ఏమంటాడంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు ధన్యులు, కనిపెట్టువారు ధన్యులు, వారు నూతన బలము పొందుతారు.
హల్లెలూయా. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. ఆయన కదిలితే, ఆయనకు వస్తే వీళ్ళిద్దరికి ఏం జరిగిందో చూడండి. అయిపోయి 3 మొట్టమొదటిది ఏంటిది? నిరీక్షణ. నిరీక్షణ, ఎదురుచూపు, నిరీక్షణ. పెద్ద చెప్పండి. ఎన్ని రోజులు? విడుదల వచ్చేంత వరకు ఎదురు చూస్తా. ఇది ఇంతే అని అనను, రాజీ పడను. చెప్పు, రాజీ పడను. చెప్పు. దేంతో? బలహీనతలు కావచ్చు, సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, రోగాలు, శరీర సంబంధమైన సమస్యలైనా ఆత్మ సంబంధమైన సమస్యలైనా రాజీ పడను. నా దేవుడు శక్తిహీనుడైతే రాజీ పడతా. ఆయన ఎల్ షడ్డాయ్, సర్వశక్తి గల దేవుడు. సరిగా దేవుని గురించి ఎరగని స్థితిలో ఉన్న వారే అంత నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నేనెందుకు నిరీక్షణ కోల్పోవాలి? ఎన్నో కార్యాలు చేసి నా ముందు సాక్ష్యాలుగా నిలిపిన నా యేసయ్య నాకుంటే నాకెందుకు నిరీక్షణ ఉండదు? నాకుంది. చెప్పండి అందరూ, నాకు నిరీక్షణ ఉంది. ఎంతవరకు? కార్యము జరిగేంతవరకు నిరీక్షణ ఉంది. హల్లెలూయా. రెండవది, దేవుని కనికరం మీద, దేవుడు నన్ను దర్శించే విషయం మీద నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే అన్ని సంవత్సరాలు పాపం వాడు అక్కడ ఉంటే, 38 సంవత్సరాలు, ఒక రకంగా చెప్పాలంటే మనోడు అక్కడ డ్యూటీలో జాయిన్ అయినప్పుడు యేసయ్య ఇంకా మరియమ్మ కడుపులో పుట్టల. వాడు 38 కదా, మరి యేసయ్యకి 30 తర్వాత కదా సేవకు వచ్చింది. అర్థమైందా? యేసయ్య ఆగమనానికి ముందే మనోడు నాకు తెలిసి సుమారుగా ఎన్ని సంవత్సరాల ముందు, ఆయన పుట్టుకకు ఎన్ని సంవత్సరాల ముందు అక్కడ డ్యూటీలో జాయిన్ అయ్యాడు? సుమారుగా 7 సంవత్సరాలు అనుకోండి. అంటే ఎప్పటి నుంచి ఉన్నాడు? యేసయ్య చూశాడు, వీడు నేను పుట్టక ముందు నుంచి ఉంటున్నాడు భూమి మీద. నేను పుట్టక ముందు నుంచి ఉన్నాడు భూమి మీద. మనిషిగా నేను మరియమ్మ కడుపులో నుంచి రాకముందు ఇక్కడ చేరాడు వీడు. వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి మన హృదయంలో ఉన్న ఆ ఆశ చూశాడు, కనిపెట్టాడు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు, బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఇన్నేళ్ళు ఉన్నా నువ్వు ఆ కోనేటి కోసం కనిపెట్టుకోవటం మానలేదా? ఒరి, నీ నిరీక్షణ మామూలు మాదిరి కాదురా, నువ్వు మా వాళ్ళకని తీసుకున్నాడు మన సబ్జెక్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా బిడ్డలందరికీ మంచి మాదిరిరా నువ్వు. ఒక దూత వచ్చి కదిలించే నీళ్ల కోసమే అతడు 38 ఏళ్ళు నిరీక్షిస్తే, జీవము గల దేవుడు సర్వశక్తుడి కోసం మనం ఎంతకాలం నిరీక్షించాలో ఊహించండి. దూతల గురించి జాలి, దయ, కనికరం ఏమైనా చెప్పారా? దూతల గురించి కరుణాస్వరూపులు, దయామయులు, దూతలు మంచివారు, దూతలు అలాగా, దూతల ప్రేమ ఇది, దూతలకు అది, దూతలు అట్లా. ఏదో ఆదరిస్తారు, ఓదారుస్తారు, ధైర్యపరుస్తారు, పరిచర్య చేస్తారు. కానీ ఇవన్నీ కలిగి ఉన్నవాడు దయ, కరుణ, ప్రేమ, జాలి, మన విషయంలో బాధ్యత, మన కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మన నాన్నకు ఉంటుంది. ఎవరు మన నాన్న? తండ్రి. ఎవరు మీ నాన్న? ఎవరు? ఉన్నాళ్లే, దరిద్రుడు అంటారు కొంతమంది. తండ్రుల చేత బాధింపబడ్డాడు, తాగుబోతు తండ్రుల్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ కొంత తిడతారు, డైరెక్ట్గా తిడతారు. ఈ భూ సంబంధమైన మనుషుల గురించి నేను మాట్లాడట్లా. పరలోక తండ్రి, నిన్ను నన్ను సృష్టించిన తండ్రి ఆయన ఉన్నాడు మనకు. ఆయన కోసం ఇంకెంత కనిపెట్టుకోవాలి?
దోత కోసమే 38 అయితే దేవుని కోసం 38 76 ఒక జీవితకాలం అంతా ఎదురు చూడొచ్చు. ఆయన యందు ఉంచిన మన నిరీక్షణ, ఆయన మీద మనం కలిగి ఉన్న విశ్వాసం మనల్ని సిగ్గుపరచదు అని లేఖనంలో స్పష్టంగా రాసుంది.